హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. మరి సమ్మర్ వచ్చేసింది కదా, ఇప్పుడైతే మనం వడియాలు పెట్టుకున్నాండి, గుమ్మడికాయ వడియాలు. ఇదిగోండి పెద్ద గుమ్మడికాయ అయితే మేము తెచ్చుకున్నాం. ఇప్పుడు గుమ్మడికాయని పగలగొట్టుకుని ముక్కలు కోసుకుని ఏం చేస్తామన్నది చూపిస్తానండి. ఇదిగోండి మరి గుమ్మడికాయ అయితే పగలగొడుతున్నాం మేము వడియాలకి. కొయ్యకూడదు అంటారు కదండి, అందుకని అయితే పగలగొడుతున్నాము గుమ్మడికాయ. పగలగొట్టమ్మా. స్లాబ్ పగిలిపోవాలి దెబ్బకి. స్లాబే పగిలిద్ది అంటారా? అది వచ్చేసింది. ఇంకోటి వేస్తే గుమ్మడికాయ ఇచ్చిన వాళ్ళు చెప్పారండి మాకైతే, గుమ్మడికాయ కొయ్యకండి పగలగొట్టి అప్పుడు ముక్కలు కోసుకోండి అని చెప్పారు. అందుకని చెప్పి ఏం చేస్తున్నాం, ఇప్పుడు పగలగొట్టుకుంటున్నాం. ఇది పెడదాం. ఇప్పుడైతే ముక్కలు కోసుకుందామండి. ముక్కలు కోద్దాం ఇప్పుడైతే. ఇవేండి ఇప్పుడైతే ఇలా సన్నగా కోసుకొని మనం ఏం చేయాలంటే ముక్కలు సన్నగా కోసుకోవాలండి. వడియాలకి ఇలా సన్నగా కోసుకోవాలి. ఈ విధంగా అయితే ముక్కలు కోసుకోవాలి వడియాలకి. ఈ విధంగా సన్నగా మొత్తం ముక్కలన్నీ ఈ విధంగా తరిగేసుకుందాం, కాయ మొత్తం కూడా. గుమ్మడికాయ వడియాలు చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు పట్టుకునే వాళ్ళు తప్పకుండా పట్టుకోండి గుమ్మడికాయ వడియాలు. గింజలు కూడా పడేయకూడదు, ఇవి గింజలు కూడా వేసుకోవాలి. ఇగోండి మరి గుమ్మడికాయ ముక్కలు అయితే మొత్తం కోసుకున్నాం మేము ఇలాగే విధంగా చిన్న చిన్న ముక్కలు. ఇగోండి ఇదంతా నీరే. కోసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే గుడ్లో వేసుకోవాలండి. ఇదిగో ఇలా వేసుకున్న తర్వాత మరి పసుపు అయితే వేసుకోవాలి. వేసుకుందాం. గట్టిగా అయితే పిసుకోవాలి, నీరంతా పోద్ది. ఇందులో ఉన్న వాటర్ అంతా దిగిపోద్ది కాబట్టి ఈ విధంగా పిసుకోవాలి బాగా. పసుపీరా మూతి. పసుపు అయితే వేసుకుని శుభ్రంగా ఈ విధంగా పిసుకున్నాం బాగా. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే కట్టేసుకుందాం. ఆ పక్కన ఇవన్నీ ఇలాగా ఒక మూటలా కట్టేసుకోవాలండి గట్టిగా. అది ఆ పక్కన నీరు కొంచెం ఉన్ని దీనికి బాగా టైట్గా చేయాలి. ఇదిగో అండి మరి ఇప్పుడు ఈ విధంగా అయితే మూటలాగా చేసుకొని ఉండమ్మా ఒకసారి. ఇలాగా చేసుకుంటే చూస్తారా వాటర్ అంతా, ఇదిగోండి వాటర్ అంతా అలా వెళ్ళిపోద్ది. అదిగో మొత్తం వాటర్ అంతా. మొత్తం ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోద్దండి. ఈ విధంగా మూట కట్టుకుని మనం అయితే ఒక చోట పెట్టుకుని దీని మీద పెద్ద బండోడు పెడదాం. ఇప్పుడైతే దీన్ని ఒక దాని మీద పెట్టి నేనైతే
బండ పెట్టేస్తా దీని మీద. ఇగో నీళ్ళు ఎలా కారుతున్నాయి, అంతా మొత్తం బయటకు వచ్చేస్తుంది. చాలా నీరు వచ్చేసింది బయటికి. ఇంకా చాలా వాటర్ ఉంటుంది. బరువు పెడితే ఇలాగే ఈ విధంగా బరువు పెట్టేసి ఉంచాలి. పెట్టి దీని మీద ఇప్పుడు బరువులు ఉంచేసాం అనుకోండి, రేపు పొద్దుడికి ఇంక ఉన్నదంతా మొత్తం నీరంతా దిగిపోయిద్ది. ఇంకా అప్పుడు రేపు పొద్దున్న దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు వెళ్ళి మినపప్పు అయితే నానబెట్టుకుందాం. దానికి మినపప్పు కావాలి కాబట్టి మినపప్పు నానబెడదాం. గుమ్మడికాయ ముక్కలు అయితే మరి మూట కట్టుకుని పెట్టుకున్నాం కదండి. మరి ఇప్పుడైతే అందులోకి మనం ఏం చేయాలంటే మినపప్పు నేనైతే ఒక పెద్ద కాయ తీసుకున్నాను. ఆ కాయలోకి అయితే కేజీన్నర పప్పు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇదిగోండి పప్పు అయితే ఇందులో పోసి కేజీన్నర తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో అయితే నీళ్ళు పోసి నానబెడతాను. మరి గుమ్మడికాయ వడియాల్లోకి మరి మినపప్పు వేయాలి కాబట్టి వేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా ఒకసారి కడిగి మళ్ళీ నీళ్ళు పోసి నానబెట్టి అప్పుడు రేపు అయితే మరి దీని ప్రాసెస్ ఎలాగన్నది మళ్ళీ మనం చూద్దామండి. ఈరోజంతా నాననియాలి ఇది పప్పు. పొద్దున్నే లేచిన తర్వాత అప్పుడు దాన్ని మళ్ళీ మనం గ్రైండర్ చేసుకొని అప్పుడు ఆ ముక్కలో పప్పు అన్నీ కలుపుకొని ఇంకా కలపవలసినవి ఉన్నాయండి. అవన్నీ కలుపుకొని మనం అయితే వడియాలు వేసుకుందాం. ప్రస్తుతానికైతే ఇదిగోండి ఇలా కడిగి నీళ్ళు పోసి నానబెట్టి ఉంచుతాను. రాత్రి నానబెట్టుకున్న పప్పు అయితే మరి ఇదిగోండి నానింది. మరి ఇప్పుడైతే నేను గ్రైండర్ చేసుకుంటున్నాను. గ్రైండర్ చేసుకుని మరి వడియాలకైతే కలుపుకుందాం. మరి పప్పు తర్వాత ఇదిగోండి పచ్చిమిరపకాయలు, అల్లం మరి ఇవన్నీ కూడా మిక్సీ చేసేసుకుందాం ఇప్పుడైతే. గారెల పప్పులాగా ఉండాలి గట్టిగా. గారెల కంటే కూడా గట్టిగా ఉండాలి పప్పు. ఇదిగోండి పప్పు అయితే వేసాను. ఇలా గట్టిగా ఉండాలి. ఇలా గట్టిగా ఉంటే మనకి మళ్ళీ గుమ్మడికాయ ముక్కలు కలిపేటప్పుడు జోరు అవ్వకుండా ఉంటుందండి. ఇలా ఉండాలి గట్టిగా. ఇదిగోండి మిక్సీ అయితే వేసాను పిండి, మినప్పిండి. ఇప్పుడైతే మనం అల్లమును పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి గ్రైండర్ చేసుకుందాం. ఇదిగోండి అల్లం 200 గ్రాములు తీసుకున్నాను. అల్లం పచ్చిమిరపకాయలు 1/2 కిలో తీసుకున్నాను. మన మిద్దె తోటలో కోసాను. ఇవి కూడా ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిక్సీ చేసుకోవాలి బాగా మెత్తగా. గళ్ళుప్పు అయితే బాగుండు, సాల్ట్ వేసుకుని ఇదిగో మిక్సీ అయితే అర్థమైపోయింది. ఇదిగోండి ఈ విధంగా వేసుకున్నాను నేనైతే. ఇదిగో ఇవన్నీ మిక్సీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం రాత్రి మూట కట్టుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఎలా ఉన్నాయి చూసి అవన్నీ వేసి కలుపుకుందాం. ఇదిగోండి మరి రాత్రి మనం ముక్కలు కోసుకుని మరి మూట కట్టుకుని పెట్టుకుని బరువు పెట్టాం కదా. ఇదిగో మొత్తం నీరంతా లాగేసింది. ఇదిగోండి ఇదిగో ఇవన్నీ ఇప్పుడు మనం ఇప్పుకొని చాలా నీరంతా పోయింది. ఇప్పుడు అయితే చూద్దాం అట్టున్నాయా. ఇదిగోండి
ఇంకో నీరంతలాగే సెలగైపోయినాయి సార్, ఇక పొడి పొడి ఆడదైపోయినాయి ముక్కలు. ఇవన్నీ కలిపి ఇందులో వేద్దాం. ఇదిగోండి మరి గుమ్మడికాయ ముక్కలు అయితే ఇందులో వేసాను కదా. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్నటువంటి మినపప్పు వేసుకుందాం. పప్పు వేసుకున్న తర్వాత ఇదిగోండి సగ్గుబియ్యం, ఇదిగోండి సగ్గుబియ్యం వేసుకుంటున్నాను వడియాలో. పావు కిలో వేసుకున్నాను సగ్గుబియ్యం. తర్వాత ఇదిగోండి జీలకర్ర కొంచెం వేసుకుంటున్నాను. ఇదిగోండి తర్వాత ఇది ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్, ఇదిగోండి. తర్వాత సాల్ట్ వేసుకుందాం. ఇందాక అందులో వేసుకున్నాను కదా, ఇప్పుడైతే కొంచెం తగ్గించి వేసుకుందామండి. చాలపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కలుపుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి మనం. ఇదిగోండి పిండి అయితే మరి ఇది మొత్తం అన్ని కలిపి ఇలా పట్టించుకున్నాను, బాగా శుభ్రంగా కలిపేసుకున్నాను బాగాను. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈలోపు నేను వడియాలు పట్టుకోవడానికి ఆరేయడానికి వడియాలు ఆరేయటానికి నేనైతే ఇప్పుడు అక్కడ కవర్ గట్ట అన్నీ వేసుకుని రెడీ చేసుకుంటానండి ఈలోపు. ఇదిగోండి మరి ఈ విధంగా అయితే నేను మంచం వేసుకుంటున్నానండి. కింద పట్టుకోవచ్చు కానీ మరి దుమ్ము గట్ట పడిద్ది, అందుకని చెప్పి నేనైతే ఈ విధంగా మంచం వేసుకుని మంచం మీద ఇది కవర్ వేసుకున్నానండి. కవర్ లేకపోతే ఏదన్నా నేత చీర కానీ అలాంటివి వేసుకుని కూడా పట్టుకోవచ్చు. నేనైతే కవర్ ఉంది మా ఇంట్లో, కవర్ వేసి పట్టబోతున్నానండి ఇప్పుడు. ఇదిగోండి పిండి అయితే ఇప్పుడు నేను తెచ్చుకున్నాను. ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఇదిగోండి ఇట్లాగా పట్టుకోవాలి. ఇది ఇలాగా గుబ్బమ్మల్లాగా వచ్చినాయి, చక్కగా ఇలాగే పట్టుకోవాలి. చాలా బాగా వచ్చిందండి పిండి గట్ట అన్ని బాగా మంచిగా అన్నీ బాగున్నాయి. ఇదిగోండి వడియాలు అయితే పట్టేసాను నేను మొత్తం. మరి పెద్ద పెద్దగా అనుకుంటున్నారేమో, ఈ ఆరిపోయినాయి అంటే చిన్నవి అయిపోతాయండి. మరి ఇంకా ఈ విధంగా ఈ రోజు రేపు 2 రోజులు ఆరితే శుభ్రంగా ఎండిపోతాయి, అప్పుడైతే మనం తీసేసుకోవచ్చు. ఇంకా మరి తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరి వడియాలు ఎలాగున్నాయో కామెంట్ చేయండి. బాయ్ అండి.